అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి కారణమైన లారీని నడిపిన డ్రైవర్కు లైసెన్స్ లేకపోవడం వల్ల మరో డ్రైవర్ను ఇరికించి యత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. లారీని తానే నడిపించినట్లు ఒప్పుకోవాలంటూ గ్రానైట్ కంపెనీ యజమాని బెదిరిస్తున్నాడని డ్రైవర్ భాష పోలీసులకు వెల్లడించాడు. కేసును రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద రైలును లారీ ఢీకొన్న కేసును గ్రానైట్ కంపెనీ యజమాని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సోమవారం జరిగిన ప్రమాదంలో గ్రానైట్ లారీ డ్రైవర్ నాగరాజు మృతి చెందాడు. వాస్తవానికి అతనికి రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సే లేదు. క్లీనర్ గా ఉన్న నాగరాజుతో కొన్నాళ్లుగా లారీ నడిపిస్తున్నారు. రెండో లారీ డ్రైవర్ గా ఉన్న దూదేకుల భాషపై నేరాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ భాష చెప్పిన కథనం ప్రకారం ఆదివారం రాత్రి అగిలి మండలంలో గ్రానైట్ ను లోడ్ చేసుకుని 2 లారీలు బయలుదేరాయి. 2 ఒకదాని వెనుక మరొకటి వస్తున్నాయి. టీ తాగడం కోసం మడకసిర సమీపంలో భాష తన లారీని నిలిపివేశారు. మరో డ్రైవర్ నాగరాజు మాత్రం లారీని ముందుకు తీసుకెళ్లాడు. భాష ఘటనా స్థలికి చేరుకోవటానికి 15 నిమిషాల ముందే ప్రమాదం జరిగింది. అప్పటికే నాందేడ్ ఎక్స్ప్రెస్ ను నాగరాజు ఢీకొట్టాడు. భాష చేరుకునేసరికి కొన ఊపిరితో ఉన్న నాగరాజుకు నీళ్లు పోయడానికి ప్రయత్నించాడు. అక్కడున్న కాపలాదారు హెచ్చరించడం వల్ల వెనక్కి వచ్చేశారు. తాడిపత్రికి చెందిన గ్రానైట్ యజమానికి విషయాన్ని ఫోన్లో వివరించినట్లు భాష చెబుతున్నారు. యజమాని సూచన మేరకు లారీని వెనక్కు మళ్లించి పెనుకొండ మండలం సత్తార్పల్లి వద్ద ఉంచినట్లు వెల్లడించారు. ఆ తర్వాత యజమాని ఫోన్ చేసి ప్రమాదానికి గురైన లారీని నడిపినట్లు అంగీకరించమని తనపై ఒత్తిడి తెచ్చినట్లు భాష తెలిపారు. గ్రానైట్ యజమానితో ప్రాణభయం ఉందని చెబుతూ న్యాయవాది రాజారెడ్డి ద్వారా పోలీసుల ఎదుట లొంగిపోయారు. స్టేషన్ పోయి సరెండర్గా అంటున్నారు. నాకు భయం సరెండర్ కాలే. ఇప్పుడు మళ్ళీ ఆయన బెదిరిస్తున్నాడు. తాడపత్రులు ఎట్లా ఉంటారు, ఎట్లా చేస్తారు, మాకు తెలియని జడ్జీలు ఉండారా, మాకు తెలియని ఎమ్మెల్యేలు ఉండారా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో, మీ ఇష్టం వచ్చిన చోట అంటే నేను చంపుతాడు, అంతకంటే ఏం చేయలేదు కదా, ఈ కేసు అంతా నాకెందుకు నెత్తాను, చేయని నేర నేను ఎందుకు మోసుకోవాలా అని చేతగాక మోసుకోలేదు సార్. దినేష్ గ్రానైట్స్ అధికారి వెంకటయ్య పెద్ద ఆయన, వెంకట సుబ్బయ్య రెండో ఆయన, అధికారి కృష్ణ మూడోతను. ఈయన ముగ్గురులో గాను నేను వెంకట సుబ్బయ్యని అడిగి ఎక్కిన బండికి. మా బ్రదర్కు మా సిస్టర్కు ఫోన్ చేస్తున్నారు. మీ ఇళ్ళకటువంటి పోలీసు వాళ్ళు మీ ఫ్యామిలీ ఎత్తకపోయి సిత్త కొడతారంటున్నారు. మేమేమీ తప్పు చేయలేదు, మాకు అది కావాల్సింది, మాకు న్యాయం కావాలి. లోడ్ ఎత్తుకుని వస్తాము గ్రానైట్ గుండు. అక్కడికి వచ్చిన తర్వాత 2 బండ్లు కలిసి ఆయన క్లీనర్ బండి క్లీనర్ ముందుకు పోయినాడు. మేము ఇద్దరం డ్రైవర్ అని ఇంకో బండి వెనకలు వచ్చినాం సార్. వెనకలు వచ్చి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఆ బండి ముందు తగిలింది. ఖచ్చితంగా అది క్రైమ్ కాబట్టి మీరు చేయని నేరాన్ని మీరు మీద వేసుకోవద్దని నేను చెప్పాను. మన మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నాకు జ్యూరిడిక్షన్ లేదు, మీరు జిల్లా కోర్టులో అప్పీల్ చేయండి అన్నారు. అప్పటికి టైం అయిపోయింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఎస్పీ గారితో నేను అక్కడ సరెండర్ చేసి ఈ విషయాలు మరి కూలంకషంగా అది దర్యాప్తు చేయండి, ఇతనికి ఏం నేరం లేదని చెప్దామని చెప్పి నేను సరెండర్ చేయాలని చెప్పి ఆయన తీసుకుని వచ్చాను. రైలు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తొలుత భావించారు. సంబంధిత డ్రైవర్ కోసం ముమ్మర గాలింపు చేశారు. అదే సమయంలో భాష తనకు రక్షణ కావాలంటూ ఎస్పీ రాజశేఖర్ బాబుని కలిశారు. ఘటనను రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున డ్రైవర్ భాషను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తామని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలు ఎవరో సరైన ఇన్వెస్టిగేషన్ చేసి నిజ నిర్ధారణ చేసుకుని కరెక్ట్ అయిన ముద్దాయి ఎవరో తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తారు. సోమవారం ఉదయం నుంచే పథకం ప్రకారం డ్రైవర్ పరారైనట్లుగా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అధికారులు సైతం ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. డ్రైవర్ భాష బయటకు రావటం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్రానైట్ రవాణా వెనుక పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది.